బిగ్ బాస్ డే 1 అయితే సక్సెస్‌ఫుల్‌గా గడిచిపోయిందనమాట. అండ్ మనం డే 1 గురించి మాట్లాడుకునే ముందు మణికంఠ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఎపిసోడ్‌లో చూస్తే అతను కొంచెం కోపంగా ఉన్నాడనమాట. ఎందుకంటే డైరెక్టర్ అనిల్ ఎప్పుడైతే అతనితో ఫ్రాంక్ చేశాడో మెజారిటీ హౌస్‌మేట్స్ అతని నేమే ఎత్తారు కాబట్టి అతను స్టార్టింగ్ నుంచి అంటే ఎప్పుడైతే హౌస్‌మేట్స్ ఎంటర్ అయ్యాడో అప్పుడే జరిగిందనమాట ఇదంతా. అప్పటినుంచే మనం నిన్న జరిగిన ఎపిసోడ్‌లో చూస్తే అతను కొంచెం కోపంగా ఉన్నాడనమాట. అతను నిఖిల్‌తో అండ్ ఆదిత్యతో ఐ థింక్ అతను ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌కి అదొక ఛాన్స్. బట్ అతనికి అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక ఆప్షన్. బిగ్ బాస్ డే 1 గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్‌లో ఎలాగో క్యాప్టెన్సీ లేదు కాబట్టి ఇక్కడ ముగ్గురికి చీఫ్ అయ్యే ఛాన్స్ ఇచ్చారనమాట. యెస్ అంటే అదొక రకంగా క్యాప్టెన్సీ అనమాట. బట్ ఈ చీఫ్‌లు ముగ్గురు ఉంటారనమాట. బట్ ఆ ముగ్గురు చీఫ్‌లు ఎవరంటే ఎప్పుడైతే వీళ్ళు పాస్ట్‌లో కొన్ని గేమ్స్ ఆడారో మీరు ఎపిసోడ్ 1లో చూస్తే ఇక్కడ 3 గేమ్స్ ఆడారు. అండ్ ఆ 3 గేమ్స్‌లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి ఈ గేమ్స్‌లో అంటే ఈ చీఫ్ 5 గేమ్స్‌లో ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఛాలెంజ్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ముగ్గురు చీఫ్ అవుతారనమాట. డే 1లో 2 గేమ్స్ ఆడారు. ఫస్ట్ గేమ్‌లో నిఖిల్ గెలిచాడు. సెకండ్ గేమ్‌లో నైనిక గెలిచింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి హౌస్‌మేట్స్ నుంచి మూడో చీఫ్‌ని సెలెక్ట్ చేయాలి. అండ్ వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసింది ఎవరిని? యష్మిని. నా ఒపీనియన్ గైస్ యష్మి అయితే చీఫ్‌గా డిజర్వ్ చేయదు. నిఖిల్ అండ్ నానిక ప్రకారం చీఫ్ అవ్వడానికి బ్యాలెన్స్గా ఉండాలి. అండ్ ఎక్కువగా అరవకూడదు, రెస్పాన్సిబుల్గా ఉండాలి. యష్మిన్ మీరు ఎలాగ రెస్పాన్సిబుల్గా చూస్తారు గైస్ నాకు అర్థం కాదు. సౌమ్యతో చూసారుగా ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తుందో. అండ్ ఇదే రీజన్ వల్ల శేఖర్ భాషను కూడా రిజెక్ట్ చేశారనమాట. అతని డ్రీమ్స్ కూడా క్రష్ చేశారు మీరు ఎపిసోడ్లో చూస్తే. ఐ థింక్ గైస్ నబిల్ ఇస్ ద పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు చూస్తున్నారు అతను వచ్చినప్పటి నుంచి చాలా రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడు. అందరితో చాలా కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. అతనికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈవెన్ జరిగిన 2 గేమ్స్లో కూడా అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు అనమాట. అండ్ ఇదే పాయింట్ని చాలామంది మాట్లాడారు. ఈవెన్ మణికంఠ కూడా ఈ పాయింట్ని రేస్ చేశారు. బట్ అట్ ద ఎండ్ గైస్ యష్మి ఇస్ ద థర్డ్ చీఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 8. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి గైస్. అలాగే ఈ వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 గురించి అప్డేట్స్ డైలీ ఇస్తూనే ఉంటారనమాట.